Yeah, welcome to Sakshi Money Mantra. So Karunya rao మనతో ఉన్నారు. షీజ్ అ ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్. మాట్లాడదాం. సో ఇవాళ బిజినెస్ ఏ విధంగా ఉండబోతోంది, స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటుంది, దాని ట్రెండ్స్ గురించి షీ విల్ గివ్ అస్ ఇన్పుట్స్. గుడ్ మార్నింగ్ కారుణ్య. Morning. Yeah, so you'll be there and I have to briefs చూద్దాం, then we'll speak about the trends. రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడ్ ఆయిల్ కొద్దిగా ఖరీదు కానుంది. తాజాగా ఈ క్రూడ్ పై ఇస్తున్న డిస్కౌంట్ను రష్యా తగ్గించింది. ట్విట్టర్ టేక్ ఓవర్ కోసం జరిగిన న్యాయ పోరాటంలో న్యాయవాద సంస్థ అధిక ఫీజు వసూలు చేసిందని ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ఆరోపించారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్న లా ఫర్మ్ తన వద్ద $90 మిలియన్ బిల్లు వసూలు చేసిందంటూ మరో న్యాయ పోరాటానికి ఆయన దిగారు. ఇక ముఖేష్ అంబానీ నేతృత్వంలో జేఎఫ్ఎస్ఎల్ కొత్త కంపెనీకి ఎంపికైన డైరెక్టర్ల పేర్లను రిలయన్స్ వెల్లడించింది. కంపెనీ కొత్త ఎండీ సీఈఓగా హితేష్ కుమార్ సేధిని ఇప్పటికే నియమించింది. ఇక సెన్సెక్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్స్ లాభాల్లో స్టార్ట్ అయ్యి 156 పాయింట్ల లాభంతో 65,446 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 19,392 వద్ద ట్రేడ్ అవుతోంది. దోస్ వర్ ద బ్రీఫ్స్. యా, వెల్కమ్ బ్యాక్ కారుణ్య. సో గుడ్ మార్నింగ్. సో ఫస్ట్లీ మన యూరోప్ మార్కెట్స్ అంటే ఎలా ఉండబోతోంది? సో మిక్స్డ్గా క్లోజ్ అయిన నేపథ్యం మనం చూసాం ఫ్రైడే రోజు. అలాగే వాల్ స్ట్రీట్ సడన్గా క్రాష్ డౌన్ అయింది. వాట్ ఈస్ ద రీజన్? ఇక లోకల్కి వస్తే నేషనల్ వైడ్ దలాల్ స్ట్రీట్ ర్యాలీ ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కెన్ యూ ప్లీజ్ అప్డేట్? Actually, like you said, the European markets lower gaane close ayyai Friday ni. US jobs data was the big reason, was a big factor. Deeni valla investor sentiment koncham muted ga ayindi, and US markets also we saw a weak handover. Akkada kuda ade, I mean, US macro data, jobs data ochindi. Adi kaaka, of course, fear of further rate hikes, and those are the two factors evi primarily sentiment ni dominate చేసాయి. ఇప్పుడు మేము ఏషియా మార్కెట్స్ చూస్తే ఇవాళ అవి కూడా మిక్స్డ్ గానే ఉన్నాయి. చైనా జూన్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఇట్స్ కమింగ్ బిలో ఎక్స్పెక్టేషన్స్. దాని వల్ల మేము చూస్తున్నాం కొంచెం జిటరీగా ఉన్నాయి ఏషియన్ మార్కెట్స్. ఏఎస్ఎక్స్, కాస్పీ ఇప్పుడు రెడ్ లో ఉన్నాయి. హెచ్ఎస్ఐ షాంఘాయ్ ఏమో, హ్యాంగ్సెంగ్ షాంఘాయ్ బోత్ అవి గ్రీన్ లో ఉన్నాయి. సో మిక్స్ క్యూస్ వస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా మ్యూటెడ్ గానే ఉండేది, కానీ మేము చూస్తాం ఇవాళ మార్కెట్స్, మా ఓన్ మార్కెట్స్ దలాల్ స్ట్రీట్ ఏమో హైయర్ గా ఓపెన్ అయింది. మీరు చెప్పారు కూడా వ్యూవర్స్ కి, యూనో టాప్ హెడ్లైన్స్ లో. నిఫ్టీ managed to buck the trend, managed to once again shrug off all the weakness from global markets, and ival kuda మేము గ్రీన్ లోనే ఉన్నాం. మళ్ళీ పాజిటివ్ ఓపెన్ అయింది. చాలా గెయిన్స్ మళ్ళీ మరీ ఎక్కువగా హైగా లేవు, కానీ గుడ్ ఎర్లీ గెయిన్స్. రైట్. సో బిగ్ న్యూస్ గా చూసుకుంటే ఆర్ఐఎల్స్ డిమర్జర్ అనౌన్స్మెంట్, ఎన్సిఎల్టీ అప్రూవల్ కూడా వచ్చింది. యా, హౌ డు యు అనలైజ్? That's right. So మీరు చెప్పినట్టు డిమర్జర్ ప్లాన్ ఈ వీకెండ్ లో వాళ్ళు అనౌన్స్ చేశారు. కొన్ని బోర్డ్ ఇన్క్లూజన్స్, బోర్డ్ చేంజెస్ కూడా అనౌన్స్ అయ్యాయి. కానీ రిలయన్స్ అఫ్ కోర్స్ దే ఆర్ లుకింగ్ టు అన్లాక్ వాల్యూ. 36 lakh ఆడ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి. సో స్ట్రాంగ్ ఇన్వెస్టర్ బేస్, అండ్ వాళ్ళు వాల్యూ అన్లాకింగ్ చేస్తున్నారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్స్ కి డీమర్జర్ తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ది ఒక షేర్ దొరుకుతుంది. మీ దగ్గర ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఉంటే మీకు జియో ఫైనాన్షియల్ కూడా దాంతో సహానే ఇంకో షేర్ అలాట్ అవుతుంది ఈ డీమర్జర్ అయిపోయాక. ఎన్సిఎల్టీ ఆల్రెడీ అప్రూవ్ చేసింది ఈ డీమర్జర్ ని. స్టాక్ ఈస్ డూయింగ్ ఆల్సో వెరీ వెల్. టాప్ నిఫ్టీ గెయినర్ టుడే. ఆఫ్ లేట్ ఏమో కొంచెం అండర్ పర్ఫార్మ్ అయింది బ్రాడర్ స్పేస్ లోని ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్, కానీ గుడ్ సెంటిమెంట్ బూస్ట్ దొరికింది ఈ డీమర్జర్ న్యూస్ తో. జియో ఫైనాన్షియల్ కూడా ఈవెన్చువలీ లిస్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్స్ లో. సో దాని వల్ల వాల్యూ అండ్ లాకింగ్ ప్లాన్స్ వల్ల మేము చూస్తున్నాం రిలయన్స్ ఇండస్ట్రీస్ కి కూడా బాగా బూస్ట్ వచ్చింది వాళ్ళ ట్రేడ్ లో, ఎర్లీ ట్రేడ్ లో. ఆల్రెడీ 2.5% హైయర్. వండర్ఫుల్. యా, సో ఇక అదర్ స్టాక్స్ న్యూస్ గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా టు స్టార్ట్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది? సో టు స్టార్ట్ విత్ హెచ్డిఎఫ్సి మర్జర్, సో అంత పాజిటివ్ గా కనిపిస్తోంది కాదంటారా? హెచ్డిఎఫ్సి మర్జర్ ఆఫ్ కోర్స్ చాలా పెద్ద డెవలప్మెంట్, అండ్ 1st July నుంచి ఇట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్స్ ఫర్ ఇన్వెస్టర్స్, ఫర్ మార్కెట్ పార్టిసిపెంట్స్. ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ఏంటంటే ఎంఎస్సిఐ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని యాడ్ చేసింది తన గ్లోబల్ స్టాండర్డ్ ఇండిసీస్. సో వాళ్ళ మర్జర్ అయిన హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, వన్స్ ఇట్స్ ఎఫెక్టివ్ 13 July రికార్డ్ డేట్. దాన్ని నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను వ్యూవర్స్ కి. సో అదే ఆ మర్జర్ న్యూస్, ఫాలో అప్ న్యూస్ ఇది, దట్ ఎంఎస్సిఐ హ్యాస్ యాడెడ్ ఇట్ టు
global standard indices. అది కాక కొన్ని mid cap stocks also we should keep on your radar. Pharma space లోంచి Zydus Life Sciences, US FDA ఏమో PAI అంటే ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ క్లోజ్ చేసింది అహ్మదాబాద్ ప్లాంట్ కోసం విత్ జీరో అబ్జర్వేషన్. సో సమ్ పాజిటివ్ న్యూస్ కమింగ్ ఇన్ దేర్. అది కాక ఆరోబిందో ఫార్మా సబ్సిడరీ క్యూరాటెక్ బయోలాజిక్స్ ఏమో కొత్త ప్యాక్ట్ సైన్ చేసింది విత్ బయో ఫ్యూచరా ఇంక్, ఇది యుఎస్ బేస్డ్ ఫార్మా కంపెనీ, అండ్ దే విల్ కమర్షియలైజ్ BFI 751. అదేమో ఒక బయోసిమిలర్ డ్రగ్ విచ్ ఇస్ సిమిలర్ టు స్టెలారా. Then Indian Oil Corporation, heavyweight PSU company to watch out for. Rights issue ద్వారా ఏమో 22,000 crore rupees raise చేసి అప్రూవల్ ఇచ్చింది బోర్డు. అది కాక ఒక కొత్త JVC జాయింట్ వెంచర్ కంపెనీ కూడా అప్రూవల్ ఇచ్చింది ఇండియన్ ఆయిల్ కి ఫర్ స్వాపింగ్, బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ కోసం. సో ఈ 50-50 JV కంపెనీ ఏమో తను ఫార్మ్ చేస్తారు సన్ మొబిలిటీతో కలిసి. సో బ్యాటరీ స్వాపింగ్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ స్పేస్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ సన్ మొబిలిటీ ఏమో ఎలక్ట్రిక్ బ్యాటరీ, ఈవీ బ్యాటరీ స్పేస్ లో ఒక లీడింగ్ కంపెనీ ఏమో. అది కాక RVNL, రైల్ వికాస్ నిగమ్, అనదర్ ఇంపార్టెంట్ స్టాక్ టు వాచ్ అవుట్ ఫర్. L1 బిడర్ అంటే లోయెస్ట్ బిడర్ తను ఎమర్జ్ అయ్యారు ఫర్ రీహాబిలిటేషన్ అండ్ అప్గ్రేడేషన్. ఒడిశాలోని చాందీకోల్ పారాదీప్ స్ట్రెచ్ లో NH53 లో వాళ్ళు ఈ రీహాబిలిటేషన్ అప్గ్రేడేషన్ చేస్తారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఇస్ ఆల్మోస్ట్ 809 crore rupees, అండ్ నెక్స్ట్ 24 months లో అది ఎగ్జిక్యూట్ చేయాలి వాళ్ళు ఆ ప్రాజెక్ట్. లాస్ట్ లో అనదర్ PSU స్టాక్ టు వాచ్ అవుట్ ఫర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, HAL. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏమో ఒక ప్యాక్ట్ సైన్ చేసింది, వాళ్ళకి కొత్త ఆర్డర్ ఇచ్చింది టు ప్రొక్యూర్ 2 Dornier ఎయిర్ క్రాఫ్ట్స్ ఫర్ ICG అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం. ఈ ప్రొక్యూర్మెంట్ కాక వాళ్ళు ఇంజనీరింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి ఈ ఎయిర్ క్రాఫ్ట్ కోసం. అండ్ దీని ప్రాజెక్ట్ కాస్ట్ కూడా నియర్లీ 450 to 500 crores మధ్యలో. సో ఇంట్రెస్టింగ్ ఆర్డర్ ఇన్ఫ్లో వస్తోంది PSU కంపెనీస్ కోసం. సో కొన్ని పేర్లు నేను చెప్పాను, వీ కెన్ వాచ్ అవుట్ ఫర్ దోస్ ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో. వండర్ఫుల్. ఓకే, ఇక ప్రైమరీ మార్కెట్ నుంచి ఏదైనా అప్డేట్స్ ఉన్నాయి ఇవాళ? అబ్సల్యూట్లీ, చాలా బిజీ వీక్. ఈ వీక్ ఏమో చాలా బిజీ ఫర్ ప్రైమరీ మార్కెట్స్, ఫర్ ది IPO మార్కెట్. 4 కొత్త IPOలు ఓపెన్ అవబోతున్నాయి సబ్స్క్రిప్షన్ కోసం. దాంట్లోంచి ఏమో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈస్ ద వన్ మెయిన్ బోర్డ్ ఆఫరింగ్. ఇదేమో మెయిన్ స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఓపెన్ అవుతుంది, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అది కాక 3 SME ఎక్స్చేంజ్ లో కూడా IPOs ఓపెన్ అవుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ కెన్ లుక్ ఎట్ దాట్ as well. సాయింట్ DLM మేము చూసాం, చాలా స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ వచ్చింది ఆ కంపెనీకి IPOకి కొన్ని రోజుల క్రితం. ఇవాళేమో దాని లిస్టింగ్ అవబోతోంది, అండ్ స్ట్రీట్ ఇస్ ఎక్స్పెక్టింగ్ అ బంపర్ లిస్టింగ్. మా మూడ్ కూడా ప్రాబబ్లీ విల్ సపోర్ట్. మేము చూసాము పైగా ఓపెన్ అయింది మార్కెట్ ఇవాళ. సో సాయింట్ DLM డెఫినెట్లీ గుడ్ వన్ టు వాచ్. ఇవాళ లిస్టింగ్ అవుతుంది, చూద్దాం ఎలా అవుతుందో డెబ్యూ ఆన్ ద లాస్ట్ స్ట్రీట్. టెక్ సెక్టర్ ఎలా ఉంటుంది కారుణ్య? టెక్ సెక్టర్ యాక్చువల్లీ ఫోకస్ లో ఉంటుంది ఈ వారం, బికాస్ 12th July నుంచి ఒఫిషియలీ ద ఎర్నింగ్ సీజన్ విల్ కిక్ స్టార్ట్. TCS ఎర్నింగ్స్ వస్తాయి 12th Julyకి. అండ్ అగైన్ it is expected to be weak this time. Q1 results are expected to be weak for the entire tech space. మేము వాళ్ళు కూడా చూస్తున్న మార్కెట్ ఓపెన్ అయినాక నిఫ్టీ IT లోగా ఓపెన్ అయింది. అండ్ ఈ వారం ఏమో కామెంటరీ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది, ఫార్వర్డ్ లుకింగ్ నంబర్స్ ఏంటి, ఫార్వర్డ్ లుకింగ్ రెవెన్యూ విజిబిలిటీ ఏంటి, గైడెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ ఏమో వాళ్ళు మానిటర్ చేస్తారు. TCS దాని తర్వాత అఫ్ కోర్స్ అన్ని TCS ఇస్ కాల్డ్ ద బెల్ వెదర్ అంటే ఇట్ విల్ గివ్ యూ గ్లిమ్స్ ముందు వచ్చే కంపెనీస్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి. సో TCS ఇస్ ద బెల్ వెదర్. 12th July నంబర్స్ వస్తాయి. సో మాకు కొంచెం మార్కెట్ కూడా ఇండికేషన్ వస్తుంది ఎలా మిగతా IT కంపెనీస్ Q1 రిజల్ట్స్ ప్లే అవుట్ అవుతాయి. సో TCS important, and it's an important week for tech sector, especially heavyweight companies. ఓకే, సో అనదర్ సెక్టర్ అంటే మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం ఆటో సెక్టర్ గురించి. సో డూ యూ వాంట్ టు లైట్ ఎనీ ఫోకస్ ఏదైనా చేస్తారా ఆటో సెక్టర్ మీద? ఆటో సెక్టర్ ఇస్ లుకింగ్ క్వైట్ ఫర్మ్. ఇన్ఫాక్ట్ ఫ్రైడేని మాది వీక్లీ హాఫ్ అన్ అవర్ షో చేసాం మేము వ్యూవర్స్ కోసం డిజిటల్ లో లైవ్ లో. అక్కడ కూడా ఇన్ఫాక్ట్ గెస్ట్ వాస్ సేయింగ్ ఆటో సెక్టర్ స్ట్రాంగ్ గా ఉంది, కానీ auto ancillary space more than OEMs. OEMs ante the companies like Tata Motors, Mahindra and Mahindra, Bajaj Auto, evaru avanni assemble chesi parts finally manufacture chesi
మార్కెట్ లో సప్లై చేస్తారు. వాళ్ళేమో ఓఈఎంస్. ఆటో యాక్సిలరీ కంపెనీస్ అంటే ఆ పార్ట్స్ చేసే కంపెనీస్, టైర్స్, nuts and bolts, chassis, and all kinds of technical and things that they supply. So auto ancillary space kuda, the analyst who joined us from Ashika Broking said that is also looking very very exciting, and let's see how that plays out. Last week mein chusam Nifty Auto ki chala eventful week అయింది, చాలా record week for stocks like M&M, Maruti. కానీ ఐషర్ మోటార్స్ ఆఫ్ కోర్స్ వాజ్ అ బిగ్ అండర్ పర్ఫార్మర్. 10% కన్నా ఎక్కువ పడింది లాస్ట్ వీక్ లో ఐషర్ మోటార్స్. సో ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్, వెరీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, కానీ ఓవరాల్ వ్యూ, సెక్టర్ వ్యూ పాజిటివ్ గానే ఉన్నట్టుంది as far as our interaction is concerned with other analysts. యా, అనేది పాజిటివ్ ట్రెండ్ మనం మాట్లాడిన దాంట్లో ఐఓసి గురించి మీరు మెన్షన్ చేశారు. ప్రస్తుతం రష్యన్ క్రూడ్ ఆయిల్ కొంచెం ఉన్నదానికంటే కూడా ఎక్కువగా మనం కొంటున్నట్టుగా, ఐ మీన్ ఎక్స్పెన్సివ్ అయ్యింది అనేది కూడా ఒక న్యూస్ వస్తుంది. సో దాని రిలేటెడ్గా ఏమైనా మాట్లాడతారా ఆయిల్ అండ్ గ్యాస్ విషయంకి వచ్చేటప్పటికి? ఆయిల్ అండ్ గ్యాస్ నేను యాక్టివ్లీ ట్రాక్ చేయను, ఎందుకంటే ఐ ఫోకస్ మోర్ ఆన్ ద మార్కెట్స్. బట్ యా, ఆయిల్ ప్రైసెస్ రైట్ నౌ are looking okay if we just talk about markets, about how the oil prices are trading. కొంచెం ఈజ్ అయింది చైనా డేటా, యుఎస్ డేటా వచ్చిన తర్వాత. చైనా ఇన్ఫ్లేషన్ డేటా నేను చెప్పాను కదా, కొంచెం లోవర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. యుఎస్ డేటా ఏమో, యుఎస్ జాబ్స్ డేటా వచ్చింది ఫ్రైడేని. బట్ ఓపెక్ ప్లస్ cuts is something that is mainly supporting the market, ఎందుకంటే వాళ్ళు కొంచెం అవుట్పుట్ కట్ చేసే విషయం గురించి మాట్లాడారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ సపోర్టింగ్ ద మార్కెట్ యాజ్ ఫార్ ఎస్ ఆయిల్ ఇస్ కన్సర్న్. యా. సో సమ్మరైజ్ చేస్తే కనుక, సో లాస్ట్ వీకెండ్ మనం చూసాం. సో గ్లోబల్ క్యూస్ తోటి కొంచెం లోగా క్లోజ్ అయింది. ఈరోజు పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయింది. సో ట్రెండ్ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోందా? హౌ డు యూ సీ ఇట్ ఫర్ ద మార్కెట్, ఫర్ ద బెంచ్ మార్క్? యా, యాక్చువల్లీ యూ కెనాట్ బి సర్టన్, ఎందుకంటే ఇవాళ నేను చెప్పినట్టుగా ఈ వారం ఏమో earnings will be the big factor. ఏవి డిటర్మిన్ చేస్తాయి మార్కెట్ మూడ్ ని. సో అండ్ అఫ్ కోర్స్ మేము చూసాం చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది లాస్ట్ 1-2 వీక్స్ లో మార్కెట్ లో. సో కొంచెం ప్రాఫిట్ టేకింగ్ అవ్వచ్చు, కొంచెం కన్సాలిడేషన్ చూడొచ్చు కొన్ని పాకెట్స్ ఆఫ్ ద మార్కెట్ లో. కానీ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఎర్నింగ్స్ which will kick off this week. Earnings ఏమో డామినేట్ చేస్తాయి సెంటిమెంట్ ని అండ్ మార్కెట్ డైరెక్షన్ ని కూడా, బికాజ్ ఇప్పుడు వీక్ గా వస్తే ర్యాలీ డీరేల్ అయ్యే ఛాన్సెస్ అవ్వచ్చు. వండర్ఫుల్ కారుణ్య, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడేస్ సాక్షి మనీ మంత్ర. సో మళ్ళీ ఈవినింగ్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. సో వీ నీడ్ టు నో ఎలా క్లోజ్ అయ్యాయి మార్కెట్స్ అనేది. సో దట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్. సో ఇది సాక్షి మనీ మంత్ర ఇవాళ.